అమ్మ పద్మావతీదేవి ననుగన్న మాయమ్మ బంగారు తల్లి శ్రీకృష్ణ కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ యశోద కృష్ణ నందకుమార దేవకీ కృష్ణ వసుదేవ కృష్ణ అమ్మ గోదాదేవి ననుగన్న నా తల్లి బంగారు తల్లి. అమ్మా నాన్నగారు తండ్రి గారు శ్రీకృష్ణ శ్రీనివాస లక్ష్మీ నరసింహ ఎన్ని పేర్లు ఉన్నాయా నీకు నాన్నగారు? మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి 22 అవతారాలు ఎత్తావు. కృష్ణం వందే జగద్గురం. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాదాలు చూపిస్తున్నాడు చూడు ఒక చెయ్యి. ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తున్నారో వారికి సంసార సాగరా నుంచి బయటేస్తానంటున్నాడు. కృష్ణం వందే జగద్గురం. కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ శ్రీనివాస స్వామి నాన్నగారు నిత్య కళ్యాణం పచ్చతోరణం. శ్రీదేవి భూదేవి రుక్మిణీదేవి సత్యభామాదేవి. కృష్ణం వందే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సైడ్ నలుగురు అమ్మవార్లు అంటే కృష్ణ పరమాత్ముడి అష్టమారీలు కదా వాళ్ళే. రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రాంద నాగ్నజిత సత్య వీళ్ళందరూ కృష్ణుడే కష్టమారి. మహారాజుకి సంతానం లేకపోతే 60,000 సంవత్సరాల తర్వాత యజ్ఞం చేస్తే యజ్ఞపురుషుడు ఉద్భవించి పాయస పాత్ర ఇస్తే పాయస పాత్రలు కౌసల్య సుమిత్ర కైకేయికి ఇస్తే వాళ్ళకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 కుమారులుగా జన్మిస్తే 4 కుమారులు శ్రీరామచంద్రమూర్తి పురాణ పురుషుడు అద్భుతమైన వాడు. అటువంటి రామచంద్రమూర్తి పెద్దవాడైన తర్వాత తాటకి సంహారం చేసి విశ్వామిత్రుడు గురువుగా చేసుకుని వశిష్ఠుని గురువుగా చేసుకుని తర్వాత సీతమ్మని వివాహం చేసుకొని తండ్రి మాటను పాటించుట కొరకై సత్యమార్గాన్ని నడిపించుట కొరకై అరణ్యవాసమునికి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి రావణాసురుడు అక్కస్తో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించకపోతే మరలా హనుము ద్వారా లంకానగర ప్రవేశం చేసి రావణ కుంభకర్ణాది ఇంద్రజిత్తును సంహరించి అక్కడి నుంచి సీతమ్మను తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకొని 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి ధర్మమూర్తియే. నరుడంటే ఎలా పరిపాలన చేయాలి, ధర్మం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, అన్నదమ్ములు అంటే ఏంటి, అసలు నరుడుగా ఎలా జీవించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని సత్యాన్ని వదలకూడదని చూపించిన అవతారమే రామావతారము. అటువంటి రామావతారం నరుడిని ఆ రోజు చాలా తక్కువగా చూసేవాళ్ళు. అందుకే నరుడుగా వచ్చాడు రామచంద్ర ప్రభు. మామూలుగా మానవుడుగా వచ్చాడే కానీ దేవుడుగా రాలా. అందుకే చెప్పారు నరుడు అని. నరుడు ఎన్ని బాధలు పడ్డాడో అంతకంటే 100 బాధలు పడ్డాడు రామచంద్రమూర్తి. మన బాధలు ఏమిటండి? మనం ఇంట్లో ఉంటున్నాం, తింటున్నాం, పోతున్నాం, నమస్కారం చేసుకుంటున్నాం. తులసీమాల మనం వెళ్ళామా, లేకపోతే అలంకరణ మనం చేశామా? మహానుభావులు చేస్తున్నారు, చూసి మనం ఆనందించి భగవంతుడి యొక్క ఆశీర్వచనలు పొందటమే. అంతకంటే ఏముందండి? రామచంద్ర ప్రభు తల్లిదండ్రులు బాగొట్టుకున్నాడు, రాజ్యాన్ని బాగొట్టుకున్నాడు, అన్నదమ్ములు బాగొట్టుకున్నాడు, సీతమ్మను బాగొట్టుకున్నాడు, రాక్షసులతో యుద్ధం చేశాడు, ఎన్ని చేశాడు స్వామి, ఎన్ని బాధలు పడ్డాడు. అది రామావతారం అంటే. అటువంటి రామావతారాన్ని మించింది లేదు. రామాయణం అంటే రామ అంటే కదులుట. రాముడు కదిలితే ఒక కాలు పెడితే సత్యం, ఇంకొక కాలు పెడితే ధర్మం. రామాయణము. రాముడు కదలకపోతే రామాయణం లేదు. రామచంద్రమూర్తి కదిలితేనే రామాయణం కదులుతుంది. ఆ విధంగా రామాయణం అంటే మాటలు కాదండి. ఈ భూమంతా ఆయన పాదస్పర్శతో ధర్మము సత్యాన్ని చూపించిన అవతారమే రామావతారము. కృష్ణం వందే జగద్గురు. ఆ రాముడు కృష్ణుడు ఒక్కడే. ఆ కృష్ణుడే రాముడు, ఆ రాముడే కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీ హైగ్రీవ స్వామి నారాయణుడే. హైగ్రీవుని నమ్ముకుంటే పిల్లలకు చదువు బాగా వస్తుంది. జై శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి గోవింద గోవింద. జై లక్ష్మీ హైగ్రీవ స్వామి గోవింద గోవింద. శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి గోవింద గోవింద. ఇవన్నీ కృష్ణనగర్ 3వ లైన్ గుంటూరులో ఉన్నాయండి. అద్భుతమైన స్వామి సేవ చేస్తారు ఇక్కడ. చూడండి, ఈరోజు ఏకాదశి, కామదా ఏకాదశి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీవాస దశరథ మహారాజు కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద గోవింద. రామచంద్ర అంటే పలకడంట, అయోధ్యపురి వాస దశరథ మహారాజు కుమార అంటే పలుకుతాడంట. ఓ ఎవడరా మా నాన్నగారి పేరు చెప్పిందంటే 100 మార్కులు వేస్తాడంట. తల్లిదండ్రులంటే అంత ప్రేమ భగవంతుడికి. అవసరమా? లేదు, మనలందరినీ తల్లిదండ్రులను అలా చూడమని చెప్తూ ఉన్నాడు. జై దశరథ మహారాజు తండ్రి కౌసల్య సుమిత్ర కైకేయి మహాశక్తివంతురాలు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, రామానుజాచార్యులు, లక్ష్మణస్వామి, ఆల్వార్లు, వీళ్ళంతా మహాభక్తులు. ఎంత అలంకరణ, ఎంత సేవ. అమ్మా అమ్మలగన్న అమ్మా. లక్ష్మణస్వామి, లక్ష్మణుడు, నిత్యానంద ప్రభు, బలరాముడు, హైగ్రీవ స్వామి, లక్ష్మీ హైగ్రీవ స్వామి. బాగా చదువు వస్తుంది ఈ స్వామిని నమ్ముకుంటే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. చూడండి, తిరుమల వెంకటేశ్వర స్వామికి రామానుజాచార్యులు ఊర్ధ్వపిండ ధారణ శంఖ చక్రాలు ఇస్తూ ఉన్నాడు. అంతకుముందు సాక్షాత్ ఆయన కృష్ణ పరమాత్ముడు కదా, 2 చేతులే ఉంటాయి, 4 చేతులు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. తిరుమలకు వచ్చినప్పుడు యశోదమ్మ కోసం మాట ఇచ్చాడు. ఎన్ని పెళ్ళిళ్ళు చూడలేదురా కృష్ణ, ఒక్క వివాహం చూడలేదంటే, అమ్మ నేను సాక్షాత్తు శ్రీనివాసుడికి వస్తాను, పేరు నువ్వే పెడతావు, పెళ్లి నువ్వే చేస్తావు, అన్నీ నువ్వే చేస్తావు అన్నాడు. అంతా అయిన తర్వాత 2 చేతులతో నిలబడిపోయాడు. అప్పుడు రామానుజాచార్యులు వచ్చి, భగవద్ రామానుజాచార్యులు లక్ష్మణస్వామి, అయానికి పెద్ద పెద్ద ఊర్ధ్వపిండ్రాలు పెడతా అని చెప్పి అది ఒక పెద్ద ఊర్ధ్వపిండ్రాలు పెట్టాడు. అంతేకాదు 2 చేతులు కాదు, నీకు 4 చేతులు కడతాను శంకు చక్రాలు ఇచ్చాడు. ఆయన ఎప్పుడూ కృష్ణుడే, 7 కొండల మీద ఉండే తండ్రి గారు. కృష్ణం వందే జగద్గురం. అర్థమైందా ఇప్పుడు? కృష్ణ పరమాత్ముడండి. ఆనాడు ఢిల్లీని పరిపాలించే ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు అన్నీ పడగొట్టి ఆ బొమ్మల్ని, ఆ కృష్ణుడు యొక్క రూపాలని అన్నీ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సరే, కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడని చెప్పి తీసుకొస్తే వాళ్ళ స్టోర్ రూమ్లో పుట్టారంట. ఆ పాప ఆడుకుంటూ బీబీ నాచ్చారు, ఈ బొమ్మ బాగుందని చెప్పి కృష్ణుడితో ఆడుకుండేటంత రోజు. ఆయన ఆడుకుంటుండేవాడంట ఆ అమ్మాయితో. ఆడుకుంటూ ఉంటే ఈ విషయం తెలిసి రామానుజాచార్యులు ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉంది కృష్ణుడు అని చెప్పి వెళ్ళాడు. వెళ్తే ఢిల్లీ సుల్తాన్ అన్నాడు, మా అమ్మాయి చాలా ఇష్టమైన ఆ బొమ్మ ఆడుకుంటుంది, ఇవ్వనన్నాడు. వెంటనే సరే ఇవ్వకపోతే తీసుకురండి, అమ్మాయి దగ్గర ఉంటే ఉంచుకోండి, నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్తాను అన్నాడు. తీసుకొచ్చి కృష్ణుడు ఆ అమ్మాయి దగ్గర పెడితే వెంటనే కృష్ణ పరమాత్ముడు రామానుజాచార్యులు పిలిచాడు. వస్తావా నా దగ్గరికి అన్నాడు. వచ్చేసి ఆయన తోట మీద కూర్చున్నాడు. అంతే, తీసుకెళ్ళిపోయాడు. ఈ బీబీ నాచ్యారు కృష్ణుడు పోయిన తర్వాత నుంచి ఆమె నిద్రాహారాలు మానేసి సొమసిల్లిపోతుండేది. మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ శ్రీరంగం ఎక్కడికో తీసుకెళ్తే ఆ కృష్ణులో కలిసి ఐక్యమైపోయింది. అది కృష్ణతత్వం అంటే సామాన్య విషయం కాదు. కృష్ణం వందే జగత్. జై రాధాకృష్ణ గోవిందకి.